నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్. ఓటర్ జాబితాలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలు. ఓటమి భయంతోనే వైసీపీ దొంగ ఓట్ల అక్రమాలు. వాలంటీర్లను విధుల్లో ఉంచి ఎన్నికలను అపహాస్యం చేస్తారా? సజావుగా ఎన్నికలు జరగకపోతే ప్రజాస్వామ్య కూని. మీడియాతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఓటర్ జాబితా అక్రమాలపై ఫిర్యాదు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఓటర్ జాబితాలో ఎన్నడూ లేనన్ని అవకతవకలు చోటు చేసుకున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. అది చూసే దొంగ ఓట్లను చేర్చుతున్నారు. టీడీపీ, జనసేన శ్రేణులపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఎన్నికల్లో పనిచేసుకోనివ్వకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలను అపహాస్యం చేసేలా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను విధుల్లో పాల్గొనేలా చేస్తారా? ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజీ లేకుండా పోరాడతాం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని నోవోటల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ఓట్ల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హోల్సేల్గా ఓటర్ జాబితా మార్పు. నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మాపై కేసులు విపరీతంగా పెట్టి పనిచేయనీయకుండా చేస్తున్నారు. రాజకీయ పార్టీలు, కార్యకర్తలు పనిచేసుకోనివ్వకపోవడమే కాకుండా వ్యవస్థలను సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూశాక హోల్సేల్గా ఓటర్ల జాబితాను మార్చుతున్నారు. ఎలాగైనా గెలవాలనే దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారు. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే ఫామ్ 6 కింద 1.15 లక్షల ఓట్లు చేర్చారు. అందులో 33,000 ఓట్లు ఆమోదించారు. పనుల నిమిత్తం ఇతర నియోజకవర్గాలకు వెళ్లిన వారి ఓట్లు తొలగించారు. ఎన్నికల అధికారులే రక్షణ కోరే పరిస్థితి. ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి ఎన్నికల కమిషనర్గా ఉంటే కేంద్రాన్ని రక్షణ కోరే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎన్నికల విధులకు పంపే అధికారులను ఎంపిక విధానంలో కూడా దేశం మొత్తం మీద విధులు ఉత్తమంగా నిర్వహించిన వారిని తీసుకోవాలి. దేశంలో టీచర్లు, ప్రభుత్వ అధికారులు, అనుభవం ఉన్న వారిని ఎన్నిక విధుల్లో ఉపయోగించుకుంటారు. కానీ రాష్ట్రంలో మాత్రం వాళ్లను ఎన్నికల విధులకు ఇవ్వలేమని ప్రభుత్వం చెప్తుంది. నామినేటెడ్ చేసిన వాలంటీర్లను పెట్టుకొని తప్పుడు పనులు చేయాలని చూస్తున్నారు. బిఎల్ఓలుగా గతంలో ప్రభుత్వ అధికారులు మాత్రమే ఉండేవారు. దీంతో ఎక్కడా ఒక్క తప్పు కూడా జరిగేది కాదు. పొరపాటు సరిగ్గా నిర్వహించకపోతే యాక్షన్ తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు 2,600 మంది మహిళలు పోలీసులను బిఎల్ఓలుగా పెట్టారు. ఇది ఆశ్చర్యకర అంశం. 83 నియోజకవర్గాల్లో బిఎల్ఓలుగా మహిళా పోలీసులను పెట్టారు. ఎన్నికల విధానాలు వాళ్లకు ఎలా తెలుస్తాయి? స్పెషల్ సెల్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ కార్యక్రమాలపై వైఎస్పీ స్పీడ్ జగన్కు కలెక్టర్ కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు చేసిన అరాచకం చాలక మళ్ళీ రాతి యుగంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ, జనసేన శ్రేణులపై 7,000 కేసుల దాకా పెట్టారు. ఒక్క పుంగనూరులో 250 మందిపై కేసులు పెట్టి జైలుకు పంపారు. తెలంగాణ ఎన్నికలు సజావుగా జరిగాయి. ఓటర్ జాబితా పర్యవేక్షణలో అవకతవకలు, బిఎల్ఓల తప్పులు లేకుండా జరిగాయి. కానీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఇప్పుడు పరిస్థితులున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం, మీరే చూస్తారు అని కేంద్ర ఎన్నికల అధికారి హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో అవసరమైతే కేంద్ర పోలీస్ పరిశీలనకు పంపాలి. స్పెషల్ సెల్ ఏర్పాటు చేయాలి. ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేసి అవకతవకలకు ఆస్కారం లేకుండా చేయాలి. ఒక్క దొంగ ఓటు ఉన్న ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి తప్పుడు పనులు ప్రతిఘటిస్తాం. కోర్టుకు వెళ్లి తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేస్తాం. 4 కోట్ల మంది ఓటర్లకు భరోసా ఇచ్చారు. దాన్ని నమ్ముతున్నాం. ఎన్నికల కమిషనర్పై మాకు నమ్మకం ఉంది. బోగస్ ఓట్లపై పోరాడే వారి కేసులు, అరెస్టులు, ఎన్నికల అధికారులు చేసే పనిని వైసీపీ నేతలు ఎలా చేస్తారు? అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా జన్మభూమికి వచ్చి ఓటేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఓటేయకూడదని ఎలా చెప్తారు? ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉంటారు. బయటకు ఎందుకు వెళ్తారు? ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బందిని తీసుకోవడం సమంజసం కాదు. తప్పు చేసిన ప్రతి అధికారిపై ఆధారాలతో ఫిర్యాదు చేశాం. దానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరాం. తిరుపతి ఉప ఎన్నికలు, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు 2019లోనూ దొంగ ఓట్లకు పాల్పడ్డారు. అప్పుడేమీ చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఏమీ కాదనే ధైర్యంతో ఇప్పుడు ఉన్నారని చెప్పాం. బోగస్ ఓట్లపై పోరాడుతున్న వారిని
అరెస్ట్ చేస్తున్నారు. చాలా మంది అధికారులపైన బెదిరింపులకు దిగుతున్నారు. కలెక్టర్ దగ్గర నుండి ఎస్పీల పైన బెదిరింపులకు దిగి లొంగకపోతే కేసులు పెడుతున్నారు. ఎన్నికల కమిషన్ ఎంత త్వరగా చర్యలు తీసుకుంటే అంత సున్నితంగా ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల కమిషన్ లేని సమయంలో కూడా నేను పోటీ చేశాను. ఆనాడు ఇంతటి ఘోరాలు జరగలేదని చంద్రబాబు నాయుడు అన్నారు.